ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసుకొని తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకొని సో ఇది ఎలా ఉందో అలా సేమ్ మ్యానేజ్ తీసేసిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ రచ్చు పట్టి సైడ్ ఇలా కరెక్ట్ ఈ కుట్టు షోల్డర్ కుట్టుని ఇలా తీసుకొని ఇంకా ఇక్కడికి ఈవెన్గా ఎగ్జాక్ట్ ఇలా పెట్టేసి సో ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా ఇలా ఓకేనా. దీనికి ఏ మాత్రమో కలపద్దండి ఇలా. సో ఇక్కడికి ఉంది మనకి షేప్ పట్టీస్ ఓకేనా. సో ఇక్కడ పావించు, ఇక్కడ పావించు, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక హాఫ్ ఇంచు, మొత్తం ఒకటి ఇక్కడ వరకు తీసుకోండి ఓకేనా. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. తర్వాత ఇలా ఫ్రంట్ డాట్ ఉంది కదా, ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి సో కుట్టు అనేది ఇక్కడ ఉంది. ఇక్కడికి ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుకుంటూ రండి. ఇలా ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడే కొంచెం ఇలా లోతులా ఏం చేసుకోండి, ఇంకా కలిపేయాలి. ఇప్పుడు సేమ్ గల్లను ఇది ముందు గల్లను కట్ చేయదండి. సో వర్క్ బ్లౌజ్ కాబట్టి ఓకేనా. మీకే కట్ చేసుకోండి, ఏం లేదు, చాలా ఈజీ అండి వర్క్ బ్లౌజ్ కట్ చేయడము ఓకేనా. మరి ఏమంత టెన్షన్ అవసరం లేదు. సో కటింగ్లో వచ్చేసాను ఇలా ఓకేనా. ఇప్పుడు మీకు నేను మామూలుగా చెప్తున్నాను ఫ్రంట్ డాట్ ఆకాలు ఎలా వేసుకోవాలని. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇలా ఉండేటట్టు తీసుకోండి ఓకేనా. సో ఇటొక 1 ఇంచ్, ఇటుక 1 ఇంచ్, ఇక్కడ ఒక 3 ఇంచుల వరకు ఇలా తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కుట్టు కోసం ఇక్కడ కొంచెం వదిలేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తర్వాత ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇలా వేయాలి, ఇలా చంద్రమణిలో ఓకేనా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము అసలు వర్క్ బ్లౌజ్ ఎలా వేయాలో సో చూద్దాము ఓకేనా. సో ఇప్పుడు ఇలా డిజైన్ ఉంది కదా మనకు, దీన్ని మనం ఏం చేయాలంటే సో ఇలా పెట్టేసుకొని ఇలా వేయాలండి. ఇలా చూసుకోవాలి, మనము తడుముకోవాలి కింద డిజైన్ ఇలా చూసుకొని ఇలా తడుముకొని ఫస్ట్ ఇలా క్లాత్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత చూసారు కదా. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని సో ఇప్పుడు ఇలా
ఇక్కడ ఇది చూసారు కదా, ఇలా ఉండాలి. ఇక్కడ ఇక్కడ సో ఇలా మార్కింగ్ వేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి. మనం షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాం కదా, దీన్ని తీసేయండి. సో ఇలా మిగిలిన చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఏం చేయాలంటే హ్యాండ్స్ ఇలా ఫోల్డింగ్స్ అయితే చెయ్యొద్దండి, ఓకేనా. ఇండివిజువల్గా మనం కట్ చేయాలి. ఎందుకంటే సో హ్యాండ్స్ మనం ఫోల్డింగ్ చేసి కట్ చేస్తే ఏమవుతుందంటే డిజైన్ అనేది ఒక దిక్కు ఎక్కువ ఒక దిక్కు తక్కువ వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు ఇలా వేసుకొని నేను చూపిస్తున్నట్టు వీడియో చూపిస్తున్నట్టు ఇలా ఎగ్జాక్ట్గా కింద మీద డిజైన్ అనేది ఈక్వల్ ఉందా లేదా చూసుకోండి. ఇలా చూసారు కదా. సో ఇలా ఎగుడు దిగుడు లేకుండా కింద హ్యాండ్ పైన హ్యాండ్ అనేది కరెక్ట్ ఉందా లేదా సో ఏం వైపుగా ఇలా ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ని చూపిస్తున్నాం కనుక సో ఇప్పుడు అటు ఇటు డిజైన్ అనేది సో సెట్ చేసుకొని ఇలా చూసారు కదా. సో ఇలా వేసుకొని చూసుకొని జాగ్రత్త కట్ చేయండి. కట్ చేయదు, ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది రెడీమేడ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుందండి. చూసారా డిజైన్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మనము మన మెజర్మెంట్స్ ఇచ్చి బ్లౌజ్ డిజైన్ వేసింది వేరు, సో దీన్ని ఇలా చేయడం వేరు, చాలా ప్రాబ్లం అవుతుందండి. సో మీరు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చూడండి, ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని క్రాస్ తీసుకున్నాం కదా, బట్ మనకి ఇక్కడ డిజైన్ అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో దీని ప్రకారం మనకు ఇటు సైడ్ కూడా మేము మార్కింగ్ వేసుకున్నాము వెళ్ళాలి, ఓకేనా. సో చూసారు కదా, ఇలా ఇలా వేసుకొని ఇలా పెట్టుకోండి, ఓకేనా. వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా పెట్టుకొని ఇలా మీకు ఫ్రంట్ ఇలా రెడీమేడ్ బ్లౌజ్కి ఏమవుతుందంటే సో ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్ కట్, ఒక్కొక్కసారి స్ట్రైట్ కట్ వస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది క్రాసింగ్ ఉందండి. సో ఈ సైడ్ కొంచెము అట్టు పడుతుంది మీకు, ఓకేనా. సో ఇలా ఇక్కడ కొంచెం ఎక్కువనే కట్ చేసుకో ఇలా. సో దీన్ని ఇలా కట్ చేయడమే, ఏం లేదు, చాలా సింపుల్ అండి. కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి, పురుగులనే పోతుంది కాబట్టి. సో ఇలా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఇలా అట్లు పడతాయి, ఓకేనా. సో ఈ క్లాత్ మనం ఇక్కడ అట్లా కట్ చేసి వేసుకున్నాము. ఇది నేను కుట్టేటప్పుడు చూసుకుంటానండి, ఓకేనా. సో మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో మిగిలిన క్లాత్ని ఇదైతే మనం షేప్ పట్టీస్ వాడుకున్నామండి, ఓకేనా. సో ఇలా మనము 12 తీసుకున్నాం కాబట్టి 11 ఇంచెస్ వరకు సరిపోతుందండి. 1 ఇంచ్ తక్కువ తీసుకొని ఎగ్జాక్ట్ ఇలా కట్ చేసుకోండి.
వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే ఓకేనా. సో ఇది ఫ్రంట్, బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.